ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం మరి లేవగానే అందరము కలిసి దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నాం కదండి. చూడండి, మన జీవితంలో మొదటిగా మరి దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, దేవునికి సమయం ఇచ్చినప్పుడు మన జీవితాల్లో అద్భుతమే. అందుకనే మనము దేవుని మాటలు ధ్యానించడం ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం, హెచ్చించబడుతున్నాం. అనేకమైన విషయాలు దేవుని కృప చూపిస్తూ ఉన్నారు. ఆమేన్. చాలాసార్లు మరి దేవుని మాటలు మరి మనము వింటున్నప్పుడు మనకి ఎంతగానో ధైర్యం కదండి, ఎంతగానో తృప్తిని అనుభవిస్తూ ఉన్నాం. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? మరి ఈ ప్రత్యేకింపబడిన రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, శక్తి చేతనైనను బలము చేతనైనను ఏది కూడా జరగదు. ఎలా జరుగుతుందంటే కేవలం దేవుని ఆత్మ ద్వారానే. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనం కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని పరిస్థితుల వల్ల మనము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇది నా జీవితంలో మరి దేవా నువ్వు జరిగించాయి, నాకు సహాయం చేయి, ఇంత భయంకరమైన పరిస్థితి మరి నా ముందర ఉంది, భయంకరమైన అడ్డంకు, భయంకరమైన పర్వతము లాంటి భయంకరమైన శోధన నేను చూస్తూ ఉన్నాను, మరి నా జీవితంలో కార్యం జరిగించండి అయ్యా అన్నప్పుడు చూడండి, మన శక్తి మన బలము వల్ల ఏది మనము మరి మన జీవితంలో జరగదు. కానీ కేవలం దేవుని ఆత్మ ద్వారానే మనం ప్రార్థించినప్పుడు మరి మనం అనుకున్న మరి పరిస్థితుల్లో మరి మనం అనుకున్న రీతిగా మరి ప్రతి విషయంలో దేవుడు సమస్తాన్ని జరిగిస్తారండి. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఏ విషయాలు అయితే బాధపడుతున్నారో, ఏ విషయాలు అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయాల గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో, భయంకరమైన విపత్తుల మధ్యలో ఉన్నారో, దేవుడు ఏం చేయబోతున్నారంటే ఆయన ఆత్మ ద్వారా మనము దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో, ఏ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉన్నామో, దేవుడు ఖచ్చితంగా పర్వతము లాంటి భయంకరమైన పరిస్థితులు కొట్టివేసి అద్భుతమైన రీతిలో సహాయం చేయబోతున్నారు. ఆయన ఆత్మ ద్వారా తన కార్యాన్ని జరిగించబోతున్నారు. ఆమేన్. ధైర్యం కలిగి ఉండండి. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇది నా జీవితంలో జరిగిద్దా, ఇది నా జీవితంలో మరి నేను చూస్తానా, మరి ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా అని ప్రార్థిస్తూనే అనేకమైన ప్రశ్నలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. చూడండి, దేవుని విషయంలో సందేహపడాల్సిన అవసరం లేదండి. మనుషుల దగ్గర సందేహపడితే మరి అది ఓకే, కానీ దేవుని దగ్గర మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. మరి కొద్దిమంది ఎలా ఉంటారంటే, నా బలము ద్వారా, నా శక్తి ద్వారా ఇంకా నేను ఏదైనా చేయగలుగుతానని ముందుకు వెళ్తారు, కానీ సగంలోనే కుప్పకూలిపోతూ ఉంటారు. చూడండి, అందుకనే మన వల్ల ఏది మన జీవితంలో జరగదు. మన బలము మనకుంది, మనకంటూ ఒక మరి స్టేటస్ ఉంది, మనకంటూ కొద్దిగా హోదా ఉంది, డబ్బు ఉంది, ఏదైనా చేయగలుగుతాను కదా. మనమేమి చేయలేమండి, మన వల్ల కానే కాదు. చూడండి, మనము మరి మన వల్ల కానిది మన దేని ద్వారా మనం పొందుకోగలుగుతామంటే ప్రార్థన ద్వారా. దేవుని సన్నిధిలో అడగాలి, దేవా నాకు సహాయం చేయండి, నేను ఈ పరిస్థితిలో ఉన్నా, దేవా నాకు తోడుగా ఉండండి, ప్రతి ఇబ్బంది తొలగించండి అని. అది ఏ విషయమైనా కావచ్చు, మీ విషయమే, పిల్లల విషయమే కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల విషయమే కావచ్చు, భయంకరమైన పోరాటాలే కావచ్చు, ఇంకా ఏదైనా అండి, దేవుడు సమస్తమైన విషయాలు కృప చూపించే దేవుడై ఉన్నారు. అందుకనే మన పైన మనం ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించనే ఉన్నారు ప్రతి కార్యాన్ని. ఆమేన్. ఉదయకాల సమయంలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో మీ జీవితంలో, అది మీ జీవితాల్లో మీరు పొందుకోబోతున్నారు. దేని ద్వారా అంటే మీ శక్తి, మీ బలము కాదు, దేవుని ఆత్మ ద్వారానే. ఆమేన్. అందుకనే ప్రతి పరిస్థితిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితిలో
దేవుని పైనే ఆశ పెట్టుకుని మనం ఉండాలి. ప్రతి పరిస్థితిలో దేవుని జవాబు కొరకే మనం ఎదురు చూడాలి. ఆమె మరి ఉదయకాల సమయంలో అలాంటి వారిగా ఉండం. మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఏది మన వల్ల మరి జరగదండి. అన్నిట్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి దాంట్లో విజయాన్నిచ్చే దేవుడై ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థిద్దాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు ఘనమైన కార్యాలు, ఆయన ఏర్పాటు చేసిన కార్యాలు మన జీవితంలో తన ఆత్మ ద్వారా మరి మన జీవితాలు జరిగించనే ఉన్నారు. ఆమె దేవా, మీ చిత్తమే మా ఎడల జరిగించని, మీ ఆత్మ కార్యాలే మా జీవితంలో జరగాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మీతో మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ శ్రేష్టకరమైన మాటల ద్వారా మేము ఎంతగానో బడి ఉన్నామయ్యా. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి ప్రభా. నిజమే, మా జీవితంలో మా బలము, మా శక్తి మాకున్నది ప్రభా. ఏది కూడా మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళదు, కానీ కేవలం మీ ఆత్మ మాత్రమే ప్రభా ఇదిగోండి ముందుకు తీసుకొని వెళ్తుంది. ప్రభా ఇదిగోండి చక్కని ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని నడిపించండి, మీ బలము చేత నింపండి. ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి మా ప్రభా ఇదిగోండి మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా, మీ సన్నిధిలో ఎవరైతే కనిపెట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో ప్రభా సమస్తమైన మీ ఆత్మ కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయండి. మా పైన మేము కాదయ్యా ప్రభా ఆధారపడితే, మీ పైన ఆధారపడే వారిగా మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రతి ఆటంకము నుంచి విడుదల, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగుని గాక. అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో క్షేమాన్ని మీరు కలగచేయండి. అలాగనే మంచి ఆరోగ్యాన్ని మా పిల్లలందరూ కలగచేయండి. నెమ్మది, సంతోషం, సమాధానము చేత నింపండి. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటాం వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం అయా మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.